పరిషత్తు తోలుదత్తులో మనము కొన్ని విషయాలు రాత్రికాలం మందు రబీ రూబేన్ అబ్రహాం గారు చాలా విషయాలు మనతో మాట్లాడారు. అయితే చాలా చక్కటి విషయం కూడా ఆయన తెలియజేశారు మనతోటి. మనము మరి ఏ విధంగా మరి బయలుదేరాలన్న దాని గురించి మాట్లాడుతూ బెరాఖత్ రెండు పదాల గురించి చాలా స్పష్టంగా చక్కగా వివరించడం జరిగింది. అయితే ఈ పరిషత్ తోలుదత్తులో మనకి ఇస్సాకు గారి యొక్క కుమారులు ఇద్దరు కూడా ఏషావు యాకోబులు కనబడుతూ ఉంటారు అన్నమాట. ఏషావు యాకోబులను మనం గమనించినప్పుడు ఇక్కడ ఇస్సాకు గారు ఎవరిని ప్రేమిస్తారు? ఏషావుని ప్రేమిస్తారు అన్నమాట. ఇస్సాకు గారు ఏషావును ప్రేమించినట్లుగా చూస్తామట. అయితే ఎందుకు ఇస్సాకు ఏషావును ప్రేమించాడు? చాలా మందికి అదే ప్రశ్న వేస్తూ ఉంటారు అనమాట. నిజంగా ఆ ప్రశ్న వాళ్ళగా వేసుకోరు, కానీ ఎందుకంటే ఇక్కడ యాకోబు గారు ఒక పక్కన మంచిగా సాధువుగా ఉన్నట్టుగా కనబడుతుంది, కానీ ఏషావు గారు మరి సాధువుగా కనబడరు. కానీ మరి అయితే సాధువుగా కనబడని ఏషావునే ఎందుకు ప్రేమించారు అని చెప్పి చాలా ప్రశ్నలు వస్తాయన్నమాట. మనము మన యొక్క కుటుంబాల్లో మనం గమనించినప్పుడు నేను చాలాసార్లు గమనించాను అన్నమాట. ఈ గమనించిన వాటిలో కొన్ని విషయాలు మీతో నేను పంచుకోవాలని నా ఉద్దేశం. ఏమిటి అని అడిగితే, ఒకసారి మనం గమనిస్తే మన కుటుంబంలో ఒక ఇద్దరు అన్నదమ్ములు కానీ, ముగ్గురు అన్నదమ్ములు కానీ, లేదా నలుగురు అన్నదమ్ములు కానీ ఉన్నప్పుడు మనము ఎలాగ బిహేవ్ చేస్తుంటామన్నమాట. సాధారణంగా ఏం చేస్తామండి? ముగ్గురు నలుగురు కొడుకులు ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఓ కొడుకు బాగా చదువుకున్నాడు, ఓ కొడుకు బాగా జాబ్ చేస్తున్నాడు, ఓ కొడుకు తెలివిగా ఉంటాడు, ఓ కొడుకు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాడు. ఆ తండ్రి తల్లి ఎవరిని ప్రేమిస్తారు? బాగా చదువుకున్నవాడినా, బాగా జాబ్ చేస్తున్నవాడినా, తెలివిగా ఉన్నవాడినా, తెంగరోడినా? అమ్మా, ఇక్కడ సాగర్ చెప్తున్నాడు నలుగురు పిల్లలు ఉన్నట్టు. అది మీకు తెలీదు. ఎవరిని ప్రేమిస్తారో? తెలివి తక్కువ ఉన్నవాడిని ప్రేమిస్తారు. చూస్తారా? ఎందుకు ప్రేమిస్తారు? వీడొక్కడే ఏమీ చేసుకోలేకపోతున్నాడనే బాధ ఉంటుంది. కానీ ప్రేమ అనేది, ప్రేమించడం అనేది మనం ప్రేమించే విధానం ఒకలా ఉంటుంది, తల్లిదండ్రులు ప్రేమించే విధానం ఒకలా ఉంటుంది. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం గారు, ఇస్సాక్ గారు ఇద్దరిని మనం గమనించినప్పుడు అబ్రహాం గారి యొక్క ఆలోచనలో వేరుగా ఉంటారు, ఇస్సాకు గారి యొక్క ఆలోచన వేరుగా ఉంటుంది అన్నమాట. సో అయితే ఇందులో అబ్రహాం గారిని ఇస్సాక్ గారిని మనం పోల్చడం కుదరదు. ఎందుకు అని అడిగితే ఇస్సాకు యొక్క గురి వేరు, అబ్రహాం గారి యొక్క గురి వేరుగా మనం చూస్తామట. ఎందుకు అని అడిగితే మనం చూస్తామట, మనం ఏం చూస్తామనంటే ఇస్సాకు ఎవరిని ప్రేమించాడంటే ఏషావును ప్రేమించడం అంట. ఎందుకు ఏషావును ప్రేమించాడు అని మనం అడుగుతున్నప్పుడు యాషావుని ఒక మాట ఉన్నది. ఇస్సాకు యాషావును ప్రేమించడానికి అతని నోట్లో ఒక గేమ్ ఉన్నదని చెప్పి మనం చదువుకున్నామట, గతంలో కూడా మాట్లాడుకున్నాం. కానీ రెబెక్కా గారు అయితే ఎవరిని ప్రేమించారు అని అడిగితే యాకోబుని ప్రేమించినట్లుగా చూస్తామట. దానికి చాలా రకాల ఆన్సర్లు ఉంటాయి, కానీ ఒకటి ఏమిటి అని అడిగితే మరి ఏషావునే ఎందుకు ప్రేమించాడు ఇస్సాకు అని అడిగితే ఇస్సాకు జీవితాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలన్నమాట. ఎందుకు అని అడిగితే దీని గురించి మనకు కొంచెం అర్థం కావాలనంటే అసలు ఇస్సాకు గారి యొక్క జీవితాన్ని మనం చాలా స్పష్టంగా ధ్యానం చేయాలన్నమాట. ఇస్సాకు గారి జీవితాన్ని ధ్యానం చేయకోకుండా ఇస్సాకు గారు ఎందుకు ఏషావుని ప్రేమించాడో మనకి అర్థం కాదు. అయితే ఇస్సాకుని గురించి చూడాలనుకున్నప్పుడు దానికంటే ముందుగా మనం ఏమి చూడాలంటే సృష్టి యొక్క క్రమంలో తండ్రి ఆలోచించిన విధానాన్ని మనం గమనించాలి.
సృష్టి క్రమంలో మనం చూసినప్పుడు పరమ తండ్రి ఆయన ఏం చేశాడంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే అక్కడ ఏముంటుందండి, చదవండి ఒకసారి. ఆది యందు తండ్రి భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల మీద. చాలు చాలు చాలు. ఏం జరిగింది అని నన్ను అడిగితే మొదటి యొక్క సృష్టిలో మనం చూసినప్పుడు మొదటిగా చీకటి అగాధ జలమును కమ్మి ఉండెను అన్నమాట. మొత్తం అంతా కమ్మి ఉన్నదటండి. చదవండి. తండ్రి ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ఆయన ఏమంటున్నాడు అని అడిగితే వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగను. అంటే మొదటగా ఏమిటి ఆవరించింది ఏమిటి అని అంటే చీకటి ఆవరించింది, కానీ తండ్రి ఏమన్నాడు అని అంటే వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను అని రాయబడింది అన్నమాట. సో చీకటి అంతా ఆవరించేస్తుంది. తర్వాత ఏం చేస్తాడంటే తండ్రి వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగను. మరి ఈ యొక్క పండితులు ఏమంటారు అంటే అబ్రహాము గారి యొక్క రాక కూడా అలాగే జరిగింది అంటారు. ఎందుచేతనంటే అబ్రహాం గారు వచ్చినప్పుడు ప్రపంచం అంతా ఏమున్నదంటే విగ్రహారాధన ఉంచబడింది అన్నమాట. ప్రపంచం అంతా కూడా విగ్రహాలతో నింపబడిపోయింది. అది ఒక చీకటి యుగంలాగా మార్చబడిపోయింది. సో అబ్రహాం గారు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు అని అడిగితే ఎక్కడికి వెళ్ళినా కానీ మిట్స్వోని అంటే ఆజ్ఞలను చేసేవాడు అనమాట. మిట్స్వా అంటే నీ యొక్క ఆజ్ఞ ఏమై ఉంటుందండి, దీపముగా ఉంటుంది అంటాడు అనమాట. 119వ కీర్తన 105వ వచనంలో ఏమంటాడంటే నీ వాక్యం నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది అన్నమాట. సో ఈయన ఏం చేయాలని కోరుకున్నాడు అంటే అబ్రహాం గారు వెలుగును భూమి మీదకి వెలిగింప చేయాలని కోరుకున్నాడు అనమాట. అందుకని ఆయన ఏం చేశాడు అని అడిగితే ఎక్కడికి వెళ్ళినా కానీ కెసెద్ సంబంధించిన ఆజ్ఞను ఆచరించుకుంటూ వచ్చాడు అనమాట. ఎక్కడికి వెళ్ళినా కానీ మరి దయ కలిగిన గుణముతోటి మరి యొక్క ప్రేమ కలిగిన గుణముతోటి అనేకులను ఆయన ఆదరించేవాడుగా ఉండి ఆయన యొక్క దయను కెసెద్ను ఆయన ఏం చేసేవాడంటే వ్యక్తపరుచుకుంటూ వెళ్ళేస్తుండేవాడు అని చెప్పి మనం చూస్తామటండి. సో దానివల్ల ఏం జరిగిందంటే ఎక్కువగా వెలుగు విస్తరించబడింది. ఆయనలో ఒక ప్రేమను చూసి ఆయనలో ఉన్న దయను చూసి అనేకులు ఏం చేసేవారంటే ఆయనను వెంబడిస్తూ వచ్చేవారు. అలా వెంబడించిన వారికి ఆయన ఏం చేసేవాడంటే మరి యొక్క ఒక్కడైన దేవుని గురించి వివరించి మాట్లాడుకుంటూ వచ్చాడు. అందుకని ఆయన ద్వారా ఏమైంది అని అడిగితే గొప్ప వెలుగు వచ్చిందన్నమాట అండి. సో ఆ వెలుగు ప్రకాశించిందన్నమాట అండి. అయిపోయింది. ఆ తర్వాత ఎవరు వచ్చారు అని అడిగితే ఇస్సాకు గారు వచ్చారన్నమాట అండి. ఇస్సాకు గారు మరి ఇక ఒక మాట ఏమిటంటే అబ్రహాం గారు ఏం చేశారు అని అడిగితే కంప్లీట్గా ఆ యొక్క వెలుగును భూమి మీదకు అంటే వెలుగు అంటే వాక్యమైన వెలుగును ప్రసరింప చేసినట్లుగా చూస్తామట. సో ఇది దేనికి సాదృశ్యంగా ఉన్నది అని అడిగితే మెస్సీ యొక్క రాకడకు సాదృశ్యంగా ఉన్నదన్నమాట. అంటే ఆయన మెస్సీ యొక్క రాకడకు కూడా సేమ్ అదే విధంగా జరుగుతుంది అన్నమాట. ఒకసారి బయల్షేం తోబు గారు మరి యొక్క కొన్ని విషయాలు నేర్చుకుంటూ మెస్సయ్య వారి దగ్గర కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఒకసారి మెస్సయ్య గారిని అడిగారట. ఏమని అడిగితే సార్ మీరు ఎప్పుడు వస్తారు అని అడిగారట. అందుకని మెస్సయ్య వారు అన్నారంట ఆయన ఏమన్నాడంటే వెన్ యువర్ వెల్ స్ప్రింగ్స్ ఆర్ డిసిమినేటెడ్ అవుట్ వరల్డ్ అని. అంటే వెల్ స్ప్రింగ్స్ అంటే ఆ యొక్క నీరు మాట, ప్రవహించే నీరు మాట, కొండల్లో నుంచి ప్రవహించే నీరు లాంటి దాని స్ప్రింగ్స్ అంటే దాన్ని ఓటలు. ఆ ఓటలు నీ యొక్క ఓటలు మరి యొక్క ప్రపంచం అంతా పాకిపోయినప్పుడు నేను వస్తాను అన్నాడు అంటాను. ఎవరితోటి? బయల్షేంతో గారు. నీ యొక్క ఓటలు అంటే మీ బోధ మరి యొక్క అది ఏమై ఉండాలి అని అంటే జీవపు ఓటల్లాగా ప్రపంచమంతా పాకినప్పుడు. అంటే ఏమిటి అని అడిగితే వాక్యం అంటే బయల్షేంతో గారు చాలా చక్కటి యొక్క బోధన బోధించాడు. కాబట్టి ఆ వెలుగు ఆ యొక్క బోధ ఏమైందంటే ప్రపంచం అంతా వ్యాప్తి చెందినప్పుడు అదేమైందంటే అప్పుడు మెస్సయ్య వారు వచ్చే అవకాశం ఉన్నదన్న విషయాన్ని వాళ్ళు గమనించగలిగారు అనమాట. అదేవిధంగా అంటే ఏమిటి అని అడిగితే ఇక్కడ అబ్రహాం గారు ఒక యొక్క మెస్సయ్య యొక్క రాకను ఒక విధంగా చూపిస్తే ఆయన కుమారుడైన ఇస్సాకు గారు మరొక విధంగా చూపించారన్నమాట. ఎందుకు అని అడిగితే ఇస్సాకు గారి యొక్క దేవుని యొక్క సేవ ఏమిటి అని అడిగితే అబ్రహాము గారిలాగా చేయలేదు మాట. అంటే ఆయన ఏం చేశారు అని అడిగితే మనం చాలా స్పష్టంగా చూసామంట. తన వెలుగును ప్రకాశింపజేసుకుంటూ వెళ్ళిపోతే మరి ఈయన ఏం చేశాడు అని అడిగితే ఆయన వెళ్ళిపోయిన తర్వాత చాలా మంది ఏమయ్యారంటే మరలా బ్యాక్ స్లైడ్ అయిపోయారు మాట.
అంటే మళ్ళీ ఏమైపోతుందంటే చీకటి ప్రవాహం వచ్చేస్తుంది అనమాట. వెలుగు వస్తుంది, వెలుగు తర్వాత చీకటి వస్తుంది. సో చీకటి వచ్చేస్తుంది. చీకట్లో వాళ్ళు ఉండిపోయారు. వాళ్ళందరూ మారిన వాళ్ళందరూ ఏమైపోయారంటే మళ్ళా వెనక్కి వెళ్ళిపోయారు అనమాట. సో ఇప్పుడు ఆయన ఏం చెయ్యాలనుకున్నాడు అని అడిగితే అబ్రహాము గారు తవ్విన బావులనే ఈయన కూడా తిరిగి తవ్వాలనుకున్నాడు. సో ఈజ్ ద పెనట్రేటర్. ఇతను ఏమై ఉన్నాడు అని అంటే తవ్వేవాడు మాట అండి. ఏం చేస్తాడు అని అడిగితే మరి ఆయన ఆ బావులను తవ్వేవాడు. ఆ బావులను తవ్వేవాడు ఎవరు తవ్విన బావులను తవ్వేవాడు అంటే ముందుగా తన తండ్రి గారు ఏ బావులనైతే మరి ఏ బావులనైతే ఆయన తయారు చేశాడో ఆ బావులు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ ఫిలిస్తీన్లు ఏం చేశారంటే పూర్తి చేశారన్నమాట. ఇప్పుడు ఏమైపోయింది, మళ్ళా బావిలోంచి నీరు రావటం ఆగిపోయింది అన్నమాట. ఇప్పుడు ఆయన ఏం చేయాలని కోరుకున్నాడు అని అడిగితే మళ్ళా కొత్తగా తయారు చేసి మళ్ళీ ఇది కాదు, కానీ ఎవరైతే ముందుగా ఆ యొక్క వెలుగులోనికి నడిచారో ఆ వెలుగులోనికి నడిచిన వారిని మరలా ఏం చేయాలనుకున్నాడు ఆయన, వారిలో తవ్వి వారిలో ఏదైతే స్పార్క్ ఉన్నదో ఆ స్పార్క్ను బయటికి తీయాలని కోరుకున్నాడు. మనలో చాలా మంది పడిపోతుంటారు. పడిపోయినప్పుడు మనం ఏం చేస్తాం, వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వాళ్ళతో మనం మాట్లాడతాం, వాళ్ళు మనం బలపరుస్తాం, వాళ్ళు బలపరిచి మరి షబాతును ఆచరించేవారుగా చేస్తాం. సో ఇదేమిటి అని అడిగితే ఇస్సాకు గారి యొక్క పరిచర్య అటండి. ఆయన ఏం చేయాలని కోరుకున్నాడు అని అడిగితే ఆయన మరి ఇక అబ్రహాం గారు ఎవరికైతే మరి ఇక వెలుగును పంచారో ఆ పంచిన వెలుగును మరలా తిరిగి ఏం చేయాలనుకున్నారంటే వాళ్ళు పడిపోయిన వాళ్ళు తిరిగి కట్టాలని నేను కోరుకున్నాడు అనమాట. అందుకనే ఆయన ఏం చేశాడని నన్ను అడిగితే ఐజాక్ సర్వీస్ వాజ్ ద డిగ్గింగ్ ద వెల్స్. ఆయన ఏం చేయాలని కోరుకున్నాడంటే ఈ డ్రిల్డ్ డీప్ ఇన్ టు ద ఎర్త్ టు రివీల్ ద ఫ్రెష్ వాటర్ స్ప్రింగ్స్ దట్ లైఫ్ బినీత్ దట్ అక్రైడ్ క్రస్ట్ ఆఫ్ ద ఎర్త్. సో ఆయన ఏం చేయాలని కోరుకున్నాడు అని అడిగితే ఏదైతే మరి మూయబడిపోయి ఉన్న బావిల్ని మరలా ఏం చేయాలంటే వాటిని శుద్ధి చేసి మరలా దాంట్లో నుంచి బావిలో నుంచి నీరు వచ్చే వరకు కూడా తవ్వి ఆ నీరును మరలా ఉపయోగించే వరకు కూడా ఆయన ఏం చేశాడంటే ఆయన క్యాంపెయిన్స్ వేసి ఆయన వెలిగింప చేసుకుంటూ వచ్చాడు. ఆయనకు ఉద్దేశం ఏమిటని అడిగితే ఈ డిడ్ నాట్ ఇల్యూమినేట్ ద వరల్డ్ విత్ మిస్వా క్యాంపెయిన్స్ మండేన్. మరి ఆయన ఏం చేయాలి, మండేన్ రియాలిటీ కన్సీల్స్ ద గాడ్లీనెస్ బట్ ఈవెన్ ద బ్రైటెస్ట్ లైట్ కెన్ ఇల్యూమినేట్ ఓన్లీ ద ఎక్స్టర్నల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రియాలిటీ. అంటే ఏం చేయాలని కోరుకున్నాడంటే మరి చీకట్లో ఉన్నప్పుడు ఆయన ఏం చేయాలనుకుంటే చిన్న దీపాన్ని మనం వెలిగించగలిగినప్పుడు అదేమవుతుందంటే ఆ చీకటి అంతా ఏం చేస్తుందండి, పారదోలుతుంది. కాబట్టి అదే విధముగా ఆయన ఏమి చేయాలంటే ఈ బాహ్యమైన లోకంలో మరి ఆయన ఏం చేయాలనుకుంటే నిజమైన దైవత్వాన్ని చూపించాలని కోరుకున్నాడు అనమాట. ఆయన ఏమైనా చిన్న కాంతి ఏం చేస్తుందంటే మరి అనేకమైన వాటిని తీసివేసి ఆ రియాలిటీని ఏదైతే చూపిస్తుందో అదే ఆయన చెయ్యాలనుకున్నాడు. అందుకని ఐజాక్ వాంటెడ్ టు ఫ్లిప్ ద మెయిన్ పవర్ స్విచ్ దట్ కన్వర్ట్స్ నైట్ ఇంటూ డే ఇన్ వన్ ఫెల్ స్వూప్. ఆయన ఏం చేయాలనుకున్నాడంటే ఈ చీకట్లుగా ఉన్న దానిని వెలుగుగా ఆయన మార్చాలని కోరుకున్నాడు అనమాట. ఆయన చేసినది ఏమిటి అని అడిగితే మరి ప్రతి ఒక్క మనిషిలో ఉన్న డివైన్ స్పార్క్ని జాగ్రత్తగా తవ్వి మరి అతన్ని వెలిగింప చేసి అతన్ని ఏం చేసేవాడు అని అడిగితే తండ్రి దగ్గరికి తీసుకువచ్చినట్లుగా చూస్తున్నాడు. అందుకనే ఇప్పుడు ఇస్సాకు గారి యొక్క ఆ ఆలోచన విధానాన్ని మనం చూసామట. ఏమిటి అని అడిగితే పడిపోయి ఉన్న వారిని, ఆల్రెడీ ఆశయం గురించి తెలిసిన వారిని, పడిపోయి ఉన్న వారిని ఏ విధంగా పైకి తీయాలో ఈయనకి తెలుసు మాట. అందుకనే ఈయన ఏం చేశాడు అని అడిగితే తన ఇద్దరు కుమారులను చూస్తున్నాడు. ఒకరిని యాకోబుని, రెండు ఏశావుని చూస్తున్నాడు. ఏశావుకి బయటికి వెళ్ళి లోకంలోకి వెళ్ళి జీవించగల శక్తి ఉంది, బలం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ అతనిలో ఏం లేదంటే డివైన్ యొక్క స్పార్కు బయటికి లేదు, కనబడతలేదు. కానీ ఇస్సాకు గారు ఏమిటి అని అడిగితే స్పార్క్ ఉండి లోపల దాయబడిపోయి ఉన్న వాళ్ళ యొక్క స్పార్క్ను బయటికి తీసి వెలిగించగలిగిన ఓడు మాట అతను. ఎవరు ఆల్రెడీ ఇంతకుముందు చేసిందే అది, వాళ్ళ నాన్నగారు మరి కాలంలో ఆయన చేసిందే అది. ఇప్పుడు తన కుమారుడు కూడా అలాగే ఉన్నాడు. అందుకని ఈయన ఏమనుకుంటున్నాడు అని అంటే నేను ఏశావుని ఎలాగైనా సరే మళ్ళా అతనిలో ఉన్న స్పార్క్ను బయటికి తీయగలను అనుకున్నాను. ఈవెన్ నా చివరి దినాల్లో అయినా సరే నేను అతన్ని చేయగలను అనే ఆలోచనలో ఉన్నాడు. అందుకనే అది ఆయనకి తెలుసు కాబట్టి, మౌత్ గేమ్ ఆయనకి తెలుసు కాబట్టి తప్పనిసరిగా నేను చేయగలుగుతానని ఏశావు గారిని ఆయన ప్రేమించినట్లుగా
మనం చూస్తామట. పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ జరిగిన ఈ యొక్క డ్రామా ఏదైతే ఉన్నదో, అక్కడ సిచ్యుయేషన్ ఏదైతే ఉన్నదో, ఇది ఇస్సాకుకు తెలియదు. కాబట్టి ఇస్సాకు వేరే ఆలోచించాడు. కానీ ఏమిటి అని అడిగితే, దీనికి వ్యతిరేకంగా, ఏశావు గారికి వ్యతిరేకంగా యాకోబు గారు ఎలాగున్నారు అని అంటే, ఆయన ఆల్మోస్ట్ ఎప్పుడూ తోరా స్టడీలోనే ఉండిపోయి, దాంట్లోనే మునిగిపోయి, ఆయన గురించి తెలుసుకుంటూ, మరి అతను ఇంకా ఏమయ్యాడు అని అడిగితే, ఆ తోరా యొక్క అధ్యయనంలో మునిగిపోయి సాధు యొక్క విధానంలోనికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తామట. సో ఇది ఎలాగున్నదని అడిగితే, ఇది డిఫరెంట్గా ఉన్నది. ఇస్సాకు గారికి డిఫరెంట్గా ఈయన చేస్తున్నాడు అనమాట. సో దాన్ని బట్టి యాకోబు యొక్క ఉద్దేశం ఏమిటి అని అడిగితే, యాకోబు ఉద్దేశం ఏమిటంటే మెల్లగా దానిని తీసుకురావాలనేది ఉద్దేశం. యాకోబు యొక్క ఉద్దేశం, యాకోబు యొక్క గురి ఏమిటని అడిగితే, అబ్రహాం గారి గురి వేరు, ఇస్సాకు గారి గురి వేరు, యాకోబు గారి గురి వేరు. యాకోబు గారి గురి యొక్క ఏమిటి అని అడిగితే, మరి ఆయన ఏం చేయాలని కోరుకున్నాడు అని అడిగితే, మరి మట్టిలో నుంచి లేదంటే అపరిశుభ్రమైన మడ్డులో నుంచి మాణిక్యాన్ని బయటకు తీయాలనేది యాకోబు గారి యొక్క ఉద్దేశం అంటండి. పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జాకోబ్ పర్పస్ వాస్ టు రిఫైన్ రియాలిటీ. అయితే లోపల ఉన్న దాన్ని బయటికి తీయాలనేది ఆయనకు ఉద్దేశం. అందుకనే ఆయన ఏం చేయాలని కోరుకున్నాడు అని అడిగితే, బై గ్యాదరింగ్ ద స్పార్క్స్ ఆఫ్ హోలీనెస్ దట్ హ్యావ్ ఫాలెన్ ఇన్ టు ద ఫిజికల్ వరల్డ్. ఎక్కడైతే మరి పడిపోయి ఉన్నావో వాటినన్నిటిని తిరిగి, వాటన్నిటిని ఐక్యం చేసి, వాటిని ఒక్కటగా చేసి నడిపించాలని కోరుకున్నాడు. అందుకనే ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆరాము వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ఆరాం. పద్దనరాము వెళ్ళినట్టుగా చూస్తాడు. పద్దనరాము అక్కడ ఏం చేస్తాడు? అతను అక్కడ చూడండి, అతను అక్కడ ఏం చేస్తాడంటే లాబాను యొక్క గొర్రెలను మేపుతాడు. ఈ లాబాను యొక్క గొర్రెలను మేపినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, లాబాను గొర్రెలను మేపినప్పుడు ఆయన 20 సంవత్సరాల్లో చేసింది ఏమిటంటే, ఆ గొర్రెలు అంటే గొర్రెలు కాదు, ఆ గొర్రెలలో మరి శుద్ధమైన వాటిని వేరు చేస్తాడు కదా. శుద్ధమైన వాటిని వేరు చేస్తాడు. చారలు ఉన్నవి, చారలు లేనివి వేరు చేయగల శక్తి ఎవరి దగ్గర ఉన్నది? ఇప్పుడు యాకోబు గారి దగ్గర ఉన్నది. అందుకనే ఆయన మరి ఏం చేశాడని అడిగితే, అబ్రహాము గారు ఒక బలమైన స్పిరిట్తో బయలుదేరి వెళ్తే, ఇస్సాకు గారేమో మరి యొక్క పడిపోయిన వారిని లేపే ఆత్మతో ఆయన నడిపించబడితే, యాకోబు గారు ఏమిటంటే లోకంలోనికి వెళ్ళి పడిపోయిన దానిలో నుంచి శుద్ధమైన దానిని బయటికి తీసేయక ప్రయత్నం ఆయన చేసినట్లుగా మనం చూస్తామట. అందుకనే మరి ఇక కెసిడిక్ విధానంలో యాకోబు ఏం చేశాడని అడిగితే, ద సర్వీస్ ఆఫ్ ది క్లారిఫికేషన్ అంటారన్నమాట. అంటే ఆయన ఏం చేశాడంటే, ముందుగా ఆయన మరి ఇక తోరా యొక్క దానిలో వారు నిమగ్నం అయిపోయి, దాన్ని జాగ్రత్తగా చదువుకుని, దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని, ఆ తర్వాత ఆయన చేయాలనుకున్నాడంటే చాలా జాగ్రత్తగా సహనంగా చేయాలనుకున్నాడు. యాకోబు యొక్క సర్వీస్ అంతా ఏమిటని అడిగితే, స్పీడ్గా చేయాలని కోరుకోలేదు, కానీ చాలా సహనంగా చేయాలని కోరుకున్నాడు. ఆయన యాకోబు గారు చేసే యొక్క సర్వీస్ ఏదైతే ఉన్నదో, ఆయన ఎలా చేశాడు అని అడిగితే చాలా స్పష్టంగా మనం చూస్తామట. చాలా సహనంగా చేసుకుంటూ వచ్చాడు. ఎలాగ సహనంగా చేశాడని మనం అడుగుతామట. దానికి సాదృశ్యం ఏమిటి అని అడిగితే, తన అన్నయ్య మరి యొక్క యాషావు వచ్చి అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, మరి యాకోబు పద్దనారాం నుంచి బయలుదేరి మరి తన తండ్రి ఇంటికి వెళ్తున్నప్పుడు యాకోబుని చంపడానికి ఏశావు 400 మందిని తీసుకుని బయలుదేరి వస్తాడు కదా. 400 మందిని తీసుకుని వస్తాడు. ఈ లోపల ఈయన ఏం చేస్తాడంటే మహానవమి ప్రాంతంలో ఒక్కడే ఉండిపోయి ప్రార్థన చేస్తాడు. ఆయన అక్కడ ప్రార్థన చేసిన తర్వాత మరి అక్కడ ఒక దూత అతన్ని కలుస్తుంది. ఆ దూత గురించి మనం చాలా వేరియేషన్స్ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఆ దూత దేవుడు అని కొంతమంది అంటారు, ఆ దూత అని దేవదూత అని కొంతమంది అంటారు, ఆ దూత ఏశావు పంపిన దూత అని కూడా అంటారన్నమాట. ఏశావు దూత అని కూడా పిలుస్తారన్నమాట. సో దీనికి అన్నిటికీ కారణాలు ఉంటాయన్నమాట. సో అయితే అదంతా అయిపోయిన తర్వాత అతను అక్కడ బయలుదేరి వస్తున్నప్పుడు ఏశావుని కలుసుకుంటాడు. ఏశావు చంపడానికి బయలుదేరి వచ్చిన ఏశావు యాకోబుని చూసి కౌలించుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు. అయిపోయిన తర్వాత అతనేమంటాడంటే, రా మనం కలిసి సేయరుకు వెళ్దాము అంటాడు.
దానికి దానికి యాకోబు ఏమంటాడండి? యాకోబు ఏమంటాడు తీస్తారా? బైబిల్ పక్కన పెట్టేస్తారా? అక్కడ యేషాబు యాకోబు ఏమంటాడు అని అడిగితే, ఐ విల్ మూవ్ ఆన్ ఎట్ మై ఓన్ స్లో పేస్. నేను నెమ్మదిగా వస్తాను, మీరు బయలుదేరి వెళ్ళండి. నేను మీతో రాలేను. ఎందుకు అని అడిగితే, మీతో పాటు నడిచి వస్తే నా గొర్రెలు ఏమైపోతాయి? చనిపోతాయి. కాబట్టి నేను సహనంగా మెల్లగా ఆగుతూ బయలుదేరి వస్తాను, మీరు వెళ్ళను. అంటిల్ ఐ రీచ్ మై మాస్టర్స్ అట్ సియర్. నేను సియర్కి వచ్చే వరకు కూడా నేను ఎలా రావాలి అంటే మెల్లమెల్లగా వస్తాను అంటాడు. అంటే యాకోబు యొక్క పాత్ర ఏంటి అని అడిగితే శుద్ధి చేయడమే కాదు కానీ మరొక పాత్రను ఆయన తీసుకున్నాడు. ఏమిటి ఆ పాత్ర అంటే ఆయన సహనముతో దీనిని జరిగించినట్లుగా మనం చూస్తామట. పరమ దానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన ఏం చేశాడు అని అడిగితే, యాకోబు గారు ఏం చేశాడంటే సరైనది వచ్చే వరకు కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే రిఫైన్ చేసి శుద్ధి చేసి ఆ సరైనది వచ్చే వరకు కూడా ఆయన అక్కడ ఏం చేస్తున్నాడంటే ఆ బావి దగ్గరే ఉండి ఆ కార్యం జరిగిస్తాడు. అందుకని దిస్ జాకోబ్ లాంగ్ టర్మ్ ప్లాన్ దట్ స్లోలీ బట్ ష్యూర్లీ రిఫైన్స్ ది రియాలిటీ ద అడ్వెంట్ ఆఫ్ ది మెస్సియా వచ్చే వరకు ఇశ్రాయేల్ యొక్క పని ఏమిటని అడిగితే, యాకోబు అంటే ఎవరు? ఇశ్రాయేల్ యొక్క పని ఏమిటంటే మెల్లమెల్లగా శుద్ధి చేసి మెస్సియా యొక్క రాకను సిద్ధపాటు చేయడమేమట. మరి ఇస్సాకు ఏమిటి అని అడిగితే, ఇది ఎప్పుడైతే దీనిని విధానాన్ని చూశాడో ఆ తర్వాత ఇస్సాకుకు అర్థమైంది యాకోబు గురించి. ఎందుకు అనంటే ఇస్సాకు ఎలా వెళ్తాడో అనేది అర్థం కాలేదు. కాబట్టి యాకోబు సాధుజీవి, వీడు ఇంట్లోనే ఉంటున్నాడు, వీడు గుడారంలోనే ఉంటున్నాడు, ఎప్పుడో పుస్తకాల్లో పట్టుకునే ఉంటున్నాడు, వీడు ఎప్పుడు ఏం చేస్తాడు అని అతని గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ అతను ఏం చేస్తున్నాడు అన్నది కనపడలేదు. కానీ యాకోబుకు ఏశావు చాలా స్పష్టంగా కనపడుతున్నాడు. కుటుంబాన్ని పోషిస్తున్న వాడుగా ఉంటున్నాడు, తండ్రికి కావలసినవన్నీ ఇస్తున్న వాడుగా ఉన్నాడు. కాబట్టి ఏశావు గురించి ఇస్సాకుకి ఒక ఆలోచన ఉన్నది, కానీ ఇస్సాకు యాకోబు గురించి లేదు. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క యాకోబు యొక్క స్థితిని అతను చూడగలుగుతాడో అప్పుడు అతను అర్థం చేసుకుంటాడు అన్నమాట. ఎప్పుడు అర్థం చేసుకుంటాడో అని అడిగితే మనకి ఎప్పుడు అర్థం చేసుకుంటాడు అంటే యాషావునే ఇస్సాకు ప్రేమించాడు, కానీ యాకోబుని ప్రేమించినట్లుగా మనకి ఎక్కడ కనబడదన్నమాట. ఎప్పుడు అర్థం చేసుకుంటాడు అని అడిగితే ఆయన తెలియకోకుండానే ఆశీర్వదించిన వరకు అండి. గత వారం నేను మీతో మాట్లాడినట్టు నాకు గుర్తు. అయితే అయిపోయిన తర్వాత ఏశావు వచ్చి నన్ను ఆశీర్వదించి అన్నప్పుడు అప్పటికి అర్థమవుతుంది అన్నమాట. ఏమిటి అంటే ముందు వచ్చి వెళ్ళింది యాకోబు వచ్చి తీసుకువెళ్ళిపోయాడు. అక్కడ మోసగాడు అని రాశాడు, కానీ హెబ్రూలో మోసగాడు అనే పదం వాడబడలేదు. మోసగాడు అని మనం బైబిల్లో రాయించుకున్నారు, కానీ మోసగాడు అనే పదం హిబ్రూ బైబిల్లో మోసగాడు అనే అర్థాన్ని మాత్రం ఇవ్వలేదు. అతను తెలివిగా చేశాడు అన్నాడు అనమాట. విస్డమ్ అని రాశాడు. ఆ పదాన్ని కూడా నేను మీకు మన జూమ్లో మాట్లాడినట్టున్నాను. నేను విస్డమ్ అంటే జ్ఞానంతో దానిని చేసుకుని వెళ్ళిపోయాడు అన్నమాట. అప్పుడు అతనికి కోపం వచ్చినప్పుడు రెబెక్కమ్మ గారు వెళ్ళి చెప్పింది మాట, ఏమిటి నువ్వు చేసేది? ఎప్పటి నుంచి అవుతుందా? నువ్వు ఆ కట్టేది నువ్వు తీసే, నేను ఇక్కడ చూసుకుంటాను. మొత్తానికి అయిపోయింది. పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూస్తామట ఏమిటి అంటే రెబెక్కమ్మ గారు వెళ్ళి మనం జూమ్ మీద యూట్యూబ్ మీద ఆధారపడకూడదని ఆధారపడితే టైం సరిపోవట్లేదు. చాలా ఎక్కువ మంది ఉన్నారు లైన్లో. పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా. కట్టేస్తాను ఎందుకు వేస్ట్ కదా.
బాగా పెట్టి తొక్కు పెట్టి. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి స్తోత్రం. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటి అని అడిగితే, సరే మనకి ఇక్కడ నెట్ ఏమి లేదు కాబట్టి మాట్లాడుకునే రికార్డింగ్ మనం పెడదాంలే. కానీ అయితే రిబకమ్మ గారు ఎప్పుడైతే యాకోబు ఇస్సాకు దగ్గరికి వెళ్ళి ఇస్సాకుతో మరి ఇద్దరు కూడా చాలా అన్యోన్యమైన యొక్క సహవాసం కాబట్టి ఇస్సాకు గారితో మరి యొక్క ప్రవక్త చెప్పిన విషయాలను అక్కడ ఇస్సాకుతో పంచుకున్నప్పుడు అప్పుడు ఇస్సాకు గారు సమస్తాన్ని గ్రహించి అందుకనే యాకోబుని అర్థం చేసుకోగలుగుతారు అన్నమాట. ఎందుకంటే ప్రవక్త గారు ఏం చెప్పారు అని అడిగితే ప్రవక్త గారు చెప్పింది ఏంటంటే మనం చూస్తామట, నీ యొక్క కడుపులో 2 జనములు కలవు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు అని చెప్పబడింది అనమాట. సో పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు, చిన్నవాడు ఆ యొక్క స్పిరిచువల్ లెగసీ ఏదైతే ఉన్నదో దాన్ని తీసుకువెళతాడు అనే విషయాన్ని ఎప్పుడైతే విషయాన్ని తెలియజేశారో ఇది ప్రవక్త గారు చెప్పిన మాటలు మాట. ప్రవక్త యొక్క ప్రవచించిన మాటలు, ఆ ప్రవచనము మరి యొక్క 2-3 రకాలుగా కూడా ఉన్నది. అది ఆ యొక్క ప్రవచనాన్ని బట్టి మరి రిబకమ్మ గారు ముందుకు వెళ్ళినట్టుగా మనం చూస్తామట. ఎప్పుడైతే విషయాన్ని ఆ యొక్క ఎప్పుడైతే ఆ యొక్క విషయాన్ని ఇస్సాకు గారికి తెలియజేస్తారో, ఇస్సాకు గారికి తెలియచేయనప్పుడు ఆయన కూడా మరి ఆ విషయంలో లోబడినట్టుగా మనం చూస్తామట. పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో అయితే ఏమిటంటే మరి మరొక విషయం ఏమిటి అని అడిగితే, ఇస్సాకు గారి యొక్క గోల్ ఏమిటని అడిగితే మరి ఏశావుని యాకోబుని ఐక్యం చేసి నడిపించాలనే గోల్ మాట. ఇది ఎవరిది అని అడిగితే ఇస్సాకు గారి గోల్ మాట. ఇస్సాకు గారి గోల్ అంటే ఎవరిది అని అడిగితే అది మెస్సియాకు సంబంధించిన గోల్గా అది మనం చెప్పవచ్చు మాట. మెస్సియాకు సంబంధించిన గోల్గా మనం దాన్ని చూసినప్పుడు అది యొక్క చాలా స్పష్టంగా కనబడుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, అబ్రహాం గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు మూడు యొక్క లోతులు కలిగి ఉన్నారన్నమాట. ఒకటి ఆయన వెలుగును భూమి మీదకి పంపించడం, తద్వారా మెస్సియాను రప్పించడం. రెండవది ఇస్సాకు గారు ఏమిటని అడిగితే మరి యొక్క ఇద్దరిని కూడా 2 జనాల్ని కూడా ఐక్యం చేసి ముందుకు తీసుకువెళ్ళాలనుకోవటం. అది ఒక మెస్సియా యొక్క ఆగమనానికి సాదృశ్యంగా ఉన్నది. అందుకనే ఇక్కడ మనం గమనించినప్పుడు ద వాయిస్ ఈస్ ఎక్కడ ఏమైనా మాట్లాడతాడంటే ఇక్కడ ఇస్సాకు గారు వారి చిన్న కుమారుని ఆశ్రయించినప్పుడు ఇదిగో స్వరము చూస్తే చిన్నవాడిలాగా ఉన్నది, చెయ్యి చూస్తే పెద్దవాడిలా ఉంది అంటారనమాట. అంటే ఏమవుతారంటే వాళ్ళిద్దరూ ఏమవుతారంటే ఒక్కటిగా ఉన్నట్టుగా అతను గమనిస్తాడనమాట. అందుకే ఇద్దరిని కూడా కలిపినట్టుగా చూస్తాం. స్వరము చూస్తే చిన్నవాడు యాకోబులా ఉన్నాడు, చెయ్యి చూస్తే మరి ఏశావులాగా ఉన్నాడని అక్కడ ఆయన ఏం చేస్తాడంటే వారిని ఆశ్రయిస్తాడట. అది దేనికి సాదృశ్యంగా ఉన్నదని అడిగితే చివరి దినములలో ఏశావు యాకోబు 2 కలిసి ఏమవుతాయని అడిగితే మరి ఆ కొండ మీదకి వారు నడిపించబడతారన్నది. ఎందుకంటే ఇశ్రాయేలు ఏం చేస్తారంటే చివరి దినాల్లో మరి ఏం చేస్తారంటే ఏశావుకు తీర్పు తీరుస్తాడు అన్నమాట. అంటే చివరి దినాల్లో ఏమవ్వాలి అని అడిగితే ఈవెన్ ఏశావు కూడా మళ్ళా కలిసి ఇస్సాకుతో నడవడానికి బయలుదేరి వస్తారన్నమాట. పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకనే ఏమిటి అని అడిగితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను మనం చూసినప్పుడు ఈ మూడు రకాల యొక్క ఆలోచనలు, 3 యొక్క ప్రణాళికలు అన్నమాట. మరి పితరులతో పాటు మా యొక్క
మాతృమూర్తులు ఎవరైతే ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 3 జతలు కూడా ఏం చేస్తున్నాయని అడిగితే ఒక సంపూర్ణమైన మార్గాన్ని మనకేం చేశారంటే మరి ఏర్పాటు చేసి వెళ్ళారు అని చెప్తారన్నమాట. అందుకనే ఈ చివరి దినాల్లో ఏమవ్వాలి అని అడిగితే ఇశ్రాయేలుతో కలిసి యాకోబు కూడా బయలుదేరి రావాల్సి ఉంటుందన్నమాట. ఇశ్రాయేలుతో కలిసి ఏశావు కూడా బయలుదేరి రావాల్సి ఉంటుందన్నమాట. ఇశ్రాయేల్ అంటే యాకోబు, ఏశావు అంటే ఇస్మాయేల్. అంతేనా? పరమదండి స్తోత్రం. హల్లెలూయా. అది జరుగుతుంది అన్నమాట. అందుకనే లొబావిచ్ రబ్బీ గారు కూడా ఏం చెప్పారు అని అడిగితే, ఇదిగో మరి ఇశ్రాయేలుకి విమోచన దగ్గర పడింది, ఏశావును కూడా రానివ్వండి అంటారన్నమాట. ఈ లొబావిచ్ గారు రబ్బీ గారే మరి ఒక విధంగా చెప్పాలి అంటే ఈవెన్ యెషువాని నమ్మిన వాళ్ళని కూడా మెస్సియా ఈ యొక్క జుడాయిజంలోనికి నడిపించబడ్డానికి ఇష్టపడే గొప్ప రబ్బీ గారు అన్నమాట. పరమదండి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. He stressed that the redemption is here and all we must do is open our eyes to see it. He repeatedly proclaimed Messiah now. అంటే ఆయన ఏం చెప్పాడంటే, ఇదిగో మెస్సయ్య వారు ఇదిగో వచ్చేస్తున్నారు, మనం రెడీగా ఉండాలి. రబ్బీ ఆల్సో స్ట్రెస్డ్ దట్ ఏసావ్ ఈజ్ రెడీ టు రిడెంప్షన్. అంటే ఏం జరుగుతుందంటే మెస్సయ్య వారు వచ్చినప్పుడు ఏమవుతుంది అని అడిగితే, మెస్సయ్య వారు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఏశావు కూడా యాకోబుతోటి కలిసిపోతుంది అన్నమాట. ఇస్సాకు దగ్గరికి ఇస్సాకు యొక్క మరణం ఛాయ్ సంభవించినప్పుడు యాకోబు వెళ్ళాడు, ఏశావు వెళ్ళారు అన్నమాట. యాకోబు, ఏశావు ఈ రెండు కూడా కలిసి వెళ్ళినమాట. అదేవిధంగా ఇశ్రాయేలు వెళ్తుంది, ఏశావు కూడా కలుస్తుంది. అందుకని ఆయన ఏం చెప్పారంటే, మెస్సియానికి రబ్బీ గారు ఏం చెప్పారంటే, మరి ఇగో మరి యొక్క కాలము అయితే ఈ యొక్క లొబావిచ్ రబ్బీ గారు చెప్పింది ఏమిటంటే, ఇగో మెస్సియా వారు వచ్చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు జరగబోయేది ఏమిటి అని అడిగితే మరి యొక్క ఏశావును కూడా మనం కలుపుకోవాలి. ఏశావు కూడా ఏమవుతుందంటే విమోచన వస్తాది అనే విషయాన్ని తెలియజేశారన్నమాట. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకని అడిగితే ద రబ్బీ న్యూ దట్ ఐజాక్ సబ్మిటెడ్ టు రెబెక్కా అండ్ జాకోబ్స్ ఫిలాసఫీ. చివరికి ఏం జరిగిందనంటే ఇస్సాకు గారు కూడా ఏమయ్యారు అని అడిగితే మరి రెబెక్కాకు మరి ఒక్కటిగా మరి రెబెక్కాకు మరి లొంగిపోయినట్టుగా చూస్తామట. అదేవిధంగా ఈ 1000 years అంటే ఈ యొక్క 1000 సంవత్సరాలు జరిగిన తర్వాత ఏమవుతుంది అని అడిగితే యాకోబు ఏమవుతాడంటే నడిపించబడతాడు. ఏశావు చంపాలి, యాకోబుని చంపాలి అని బయలుదేరిన ఏశావు ఏమవుతాడని అడిగితే యాకోబుని చూసి ముద్దు పెట్టుకుంటాడు. వెన్ మెస్సియా కమ్స్, మెస్సియా వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అని అడిగితే ఇది స్పష్టమైన సంకేతం అట్టండి. చివరి దినాల్లో జరగబోయేది ఏమిటి అని అడిగితే ఏశావు, ఇష్మాయేలు మరి ఏశావు ఏం చేయాలని కోరుకుంటున్నాడు అని అంటే ఇశ్రాయేలుని చంపాలని కోరుకుంటున్నాడు. కానీ అతని దగ్గర కంటే వెళ్ళినప్పుడు ఏమవుతారంటే వాళ్ళు ఏమవుతారు, మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటారు అన్నమాట. అందుకనే ఈ 1000 సంవత్సరాలు అదేవిధంగా ఏ విధంగా అయితే 20 సంవత్సరాల పాటు బయటికి వెళ్ళిపోయి చెరగా వచ్చిన తర్వాత వారిని యాకోబును ఏ విధముగా అయితే యొక్క షేర్లో మరి యొక్క ఏశావు మరి కలుసుకుని మరి వారు ఇద్దరు కలిసి బయలుదేరి వెళ్ళాలని కోరుకున్నారు. ఈ చివరి దినాల్లో మెస్సియా వచ్చినప్పుడు యాకోబు బయలుదేరి మరి యెరూషలేముకు బయలుదేరి వస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అని అడిగితే ఏశావు కూడా ఏం చేస్తుందంటే మరి యొక్క యాకోబు యొక్క రాకను సుగమం చేయడానికి బయలుదేరి వస్తుంది అన్నమాట. పరమదండికి స్తోత్రం. హల్లెలూయా. 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 అది ఎంతో దూరం లేదు కానీ చాలా దగ్గరగా ఉందని మరి రబ్బీలు తెలియజేస్తున్నమాట. అందుకనే మెస్సియా నౌ అంటే మెస్సియా వారు వచ్చే సమయం ఆసన్నమైపోయింది. మరి మనం ఏమవ్వాలి అని అడిగితే విమోచన మన దగ్గరకంటూ వచ్చింది కాబట్టి మనము దానికి సిద్ధపడి నడవాలని చెప్పి తెలియజేస్తారన్నమాట. తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. 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 అందుకనే మన యొక్క పిల్లల్ని మనం ఏ విధంగా నడిపించాలి అని అడిగితే మన నెట్ ఆఫీసా చూడు ముందర ఇంటర్నెట్ అంటే
నువ్వేంటన్నట్టు తనకి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకనే మనం గమనించవలసింది ఏమిటి అని అడిగితే, చాలా జాగ్రత్తగా లేఖనాలు మనం పరిశీలన చేయవలసి ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే జాగ్రత్తగా మన లేఖనాలు పరిశీలన చేస్తామో అప్పుడు మాత్రమే ఆ లేఖనాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. లేఖనాల్లో ఉన్న మెస్సియాను మనం చాలా స్పష్టంగా చూడగలుగుతామట. మరి లేఖనాల్లో ఈ యొక్క పర్షా భాగంలో మనం తోలుదత్తు పర్షా భాగంలో చూసినప్పుడు చాలా విషయాలు మనకు కనబడతాయన్నమాట. ఏమిటి అని అడిగితే ఇక్కడ ఇద్దరు పిల్లలు పోరాడుచున్నట్టుగా చూస్తామట. ఇద్దరు పిల్లలు అంటే ఎవరంటే ఏశావు, యాకోబు. ఏశావు, యాకోబులు మరి వారి ఇరువురు కూడా ఏమై ఉన్నారంటే వ్యతిరేక శక్తులుగా వారు ఉన్నట్టుగా మనం చూస్తామట. అందుకనే ఒక విషయం ఏమిటి అని అడిగితే ఆమె గర్భంలో ఇద్దరు పిల్లలు పోరాడుతున్నారని చెబుతూ మరి మిద్రాషిం గ్రంథంలో ఒక మాట రాయిపోయింది. ఏమిటి అని అడిగితే ఆ యొక్క రెబక్క గారు అంటండి బయలుదేరి వెళుతున్నప్పుడు అంటండి బెయిత్ మిద్రాష్ అంటే సునగోగులు వచ్చినప్పుడు అంటండి చిన్నవాడు అంటండి ఎగిరి గొంతేసేవాడు అంటండి, బయటకు వచ్చేస్తానండి. చిన్నవాడట ఎగిరి గొంతేసేవాడు అంటండి. కొంచెం ఎదరికి వెళ్ళినవరకుండా ఏదైనా విగ్రహాలు సంబంధించిన గుళ్ళు ఏమైనా కనబడితే పెద్దోడంట ఎగిరి గొంతేసేవాడట. అది నేను వెళ్ళిపోతానండి వాడు అంటాడు. పెద్దోడంటే ఎవరు? ఏశావు. ఇక్కడ ప్రశ్న ఏమిటి అని అడిగితే ఆమె విగ్రహారాధన గుడులకి ఎందుకు వెళ్ళింది? ప్రశ్న అర్థమైందా మీకు? ఏమర్థమైంది? ఆమె విగ్రహారాధన గుడులకి ఎందుకు వెళ్ళింది? ఎందుకంటే ఆమె గర్భం వచ్చిన తర్వాత తల్లిగారింటికి వెళ్ళలేదు, తండ్రి గారింటికి వెళ్ళలేదు, అన్నయ్య ఇంటికి అంతకన్నా వెళ్ళలేదు. ఎక్కడ ఉండిపోయింది? ఇస్సాకు దగ్గరే ఉండిపోయింది. ఇస్సాకు దగ్గర ఉండిపోయిన తర్వాత మరి విగ్రహాల గుడికి ఎక్కడికి వెళ్ళింది? మిద్రాషిం గ్రంథం చెప్పండి. ఆవిడ ఎత్తుకురా, ఆవిడ కోళ్ళు ఎత్తుకొచ్చింది. అయితే సరే, పరమతండ్రి స్తోత్రం. హల్లెలూయా. రబీ స్మియల్ అఫీఫినోవా అనే ఆయన ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఏమిటంటే రెబక్కమ్మ విగ్రహారాధన స్థలాల దగ్గరికి ఎందుకు వెళ్తుంది, ఎందుకు వెళ్ళింది? సమాధానం ఏమిటి అని అడిగితే చాలా లోతైన సమాధానం అన్నమాట. పరమతండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అని అడిగితే అందుకోసము తన కుమారుని సిద్ధపాటు చేయడం కోసం వెళ్ళవలసి వచ్చిందంట. ఎందుకు అని అడిగితే ఇందాక నేను మీతో చెప్పాను, యాకోబు గారు ఎక్కడికి వెళ్ళి మరి ఆయన ఆ యొక్క శుద్ధి చెయ్యాలని కోరుకున్నాడంటే ఆ వాగ్దాన దేశంలో ఆయన చెయ్యాలని కోరుకోలేదు. కానీ మామ ఇంటికి పద్దనరాము వెళ్ళినట్టుగా మనం చూస్తామటండి. పద్దనరాము అంటే అది భయంకరమైన విగ్రహారాధన ప్రదేశం అటండి. ఆ విగ్రహారాధన ప్రదేశంలోనికి వెళ్ళి మరి అక్కడ ఏం చేశారని అడిగితే ఆ విగ్రహారాధన ప్రదేశంలో ఉండి అక్కడ అనేక ఆత్మలను శుద్ధి చేసి అక్కడ నుంచి ఆ ఆత్మలతో బయలుదేరి కానానికి వచ్చాడండి కదా. సో ఇది అతనికి జరగాలి అని అడిగితే తన తల్లి ఏం చేయాలి అని అడిగితే శుద్ధి చేయడము తనకి నేర్పాలి. తనకు శుద్ధి చేయడము నేర్పాలి అని అంటే ఏం చేయాలంటే మాతృ యొక్క పితరులు అంటారు. పితరులు అంటే మగవాళ్ళు అంటారు. ఆడవాళ్ళు ఏమని పిలవాలి? మాతృల. పితరులు అని ప్యాట్రియాక్స్ అంటే పితరులు, మగవాళ్ళని పితరులు అంటారు. మగవాళ్ళు ఆడవాళ్ళు ఏమంటారు? పితృదేవతలు, మాతృదేవతలు అని తర్జుమా చేశారన్నమాట. సరే, అయితే తల్లులు ఎవరైతే ఉన్నారో శారా, రెబెకా, రాహేల్, లేయ గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేశారని అడిగితే మరి
ఒక గొప్ప కార్యక్రమాన్ని జరిగించారన్నమాట. ఏమిటి అని అడిగితే, రెబెక్కమ్మ గారు చేసింది ఏమిటి అని అడిగితే, ఆవిడ అక్కడే ఉండిపోవాలి అని కోరుకోలేదట, కానీ చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి రప్పించడం కోసం ఆ యొక్క విగ్రహాల మధ్య దగ్గరికి ఆవిడ వెళ్ళి విగ్రహాల దగ్గర ఉన్న వారికి వెలుగును చూపించి ఆ యొక్క మరి ఏం చేసేదంటే తండ్రి యొక్క మార్గంలోనికి ఆవిడ నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే ఆవిడ ఎందుకు వెళ్ళింది విగ్రహారాధన దగ్గరికి అని అంటే, ఎందుకు వెళ్ళిందంటే అక్కడ ఉన్న అనేకులను వెలుగులోనికి నడిపించడానికి మాట అండి. పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకనే ఇక్కడ 2 మిషన్లు మనకు కనబడతాయన్నమాట. ఏమిటి మిషన్లు అని అడిగితే, యాకోబు గారేమో పవిత్ర స్థలాలకు వెళ్ళి పవిత్ర స్థలంలో మాత్రమే ఉండి పరిశుద్ధతను మరొక కోరుకుంటే, ఏశావు గారు ఏం చేశారంటే అపవిత్రమైన దాని వెనకాల బయలుదేరి వెళ్ళిపోయినట్టుగా చూస్తామట. రెబెక్కమ్మ గారి యొక్క ఉద్దేశం ఏమిటి అని అడిగితే, ప్రపంచాన్ని తోరా దగ్గరకు తీసుకురావాలంటే మనమే ఏం చేయాలంటే ప్రపంచాన్ని దగ్గరికి వెళ్ళాలి తప్ప మన దగ్గరికి ప్రపంచము రాదు అని గ్రహించిన ఆవిడ అటండి ఆవిడ. అందుకని ఆవిడ ఏం చేసిందని అడిగితే, ఆమె మాత్రం ఏం చేసిందంటే చాలా చురుకుగా పనిచేసిందంట. చాలా చురుకుగా పనిచేసి తన బిడ్డలకు అది ఆవిడ ఏం చేసిందంటే మరి ఒక కొత్త నూతనమైన విధానం నేర్పించిందన్నమాట. అందుకని చూడండి, ఆదికాండం 26:8 మనం చూసినప్పుడు, ఆదికాండము 26:8 అక్కడ అతడు చాలా దినాల నుండి తర్వాత ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు అదే చాలా అమ్మా, నాకు అయిపోయి సరిపోయింది. అక్కడ ఉండిన తర్వాత అబీమెలెకు, ఎవరైనా అబీమెలెకు ఏ రాజు? ఫిలిష్తీయుల రాజు అయిన అబీమెలెకు కిటికీ నుండి చూసినప్పుడు అని రాయబడింది అనమాట. చాలండి, కిటికీ నుండి చూసినప్పుడు అనే మాట హిబ్రూలో ఏమని పిలువబడిందంటే వయస్ఖేఫ్ అనే పదం వాడబడింది అనమాట. ఈ వయస్ఖేఫ్ అనే పదం మరి యొక్క ఏమిటి అని అడిగితే కిటికీలోంచి చూడటం అన్నమాట. ఇది తర్వాత ఆ పదం యొక్క అర్థం చాలా మారిపోయిందన్నమాట. అష్కాఫా అనే పదంలోనికి దాని గురించి మాట్లాడుకుంటూ వచ్చారన్నమాట. అష్కాఫా అంటే ఏమిటంటే కిటికీలోంచి చూడటం. అయితే అష్కాఫా అనే పదం దాంట్లోంచే వచ్చిందన్నమాట. అష్కాఫా అంటే అర్థం ఏంటంటే ప్రపంచ దృష్టిలోంచి చూడటం అన్నమాట అండి. సో అందుకనే ఇశ్రాయేలు పిల్లల్ని చూపించడం నేర్చుకోవాలని కోరుకున్నారన్నమాట. ఇది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. తల్లులు చాలా జాగ్రత్తగా వినవలసిన విషయం అన్నమాట. ఆ యొక్క ఇశ్రాయేలు పిల్లలకి చూపించడం నేర్పించాలని కోరుకున్నారన్నమాట. ఏం చూపించాలని కోరుకున్నారు? ప్రపంచాన్ని చూపించాలని కోరుకోలేదు. వాళ్ళు చూపించడం అంటే ఎలాగ చూడాలో నేర్పించాలని కోరుకున్నారన్నమాట. అందుకని వాళ్ళు ఏం చేశారు అని అడిగితే, ఈ వయస్కాఫ్ అనే యొక్క పదం నుంచే వాళ్ళు ఆధునికమైన భావాత్మక విధానాన్ని ఆలోచించారు. వయస్కాఫ్ అనే పదాన్ని బాగా స్టడీ చేసిన తర్వాత వాళ్ళకి ఏమర్థమైందంటే, మనం మన పిల్లలకి ఏమి చూపించాలి. అబీమెలెకు కిటికీలో ఏదో చూశాడు, అది వేరే విషయం. అయితే చూసే విధానాన్ని బట్టే పిల్లలు ఏమవుతారు? పెరుగుతారు, పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళ విశ్వాసాలు వాళ్ళు స్థాపించుకుంటారు. కాబట్టి ఏమి చూపించాలి అని కోరుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, ఎప్పుడండి 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అతను ఏం చేయాలని కోరుకున్నారు అని అడిగితే వాళ్ళకి తోరాను నేర్పించాలి అని శాసించారన్నమాట. తల్లులు చేయవలసిన పని అన్నమాట అండి. 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఏం నేర్పించాలని కోరుకున్నారు? తోరాను నేర్పించాలని కోరుకున్నారు. అందుకని 5 సంవత్సరాల వయసు వచ్చినప్పటికి ఏం చేస్తారంటే పిల్లలకి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే తోరా మాటలు నేర్పిస్తారట. అన్నీ నేర్చేసుకుంటారా? అది వేరే విషయం. కానీ నేర్చుకోవడం మాత్రం ప్రారంభిస్తారన్నమాట. 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వారికి ఏం చేస్తారంటే తోరా యొక్క మాటలు అవేమైనా అర్థమవుతాయా? వారికి అర్థమవుతాయి అన్నది కాదు, వాళ్ళకి గుండెల్లో వాటిని పాతాలని కోరుకుంటున్నారన్నమాట. గుండెల్లో పాతాలి, వాళ్ళ హృదయాల్లో అవి పాతుకుపోవాలన్నమాట. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని వారి వచనాలను ఏం చేస్తారంటే కంఠోపాఠం నేర్పిస్తారన్నమాట అండి. అలాగే వాళ్ళు ఏం చేస్తారు, తెలిసిన వచనాలని వాళ్ళు ఏమవుతాయంటే వాళ్ళ యొక్క ఆత్మలు అవన్నీ చెక్కబడతాయి మాట. చిన్నప్పుడే చెక్కబడతాయి. మర్చిపోతారా, వదిలిపెట్టేస్తారా లేదా పక్కన పెట్టేస్తే 5 సంవత్సరాల వయసు నుంచి పిల్లలకి తోరా యొక్క పాఠాలను వాళ్ళు నేర్పిస్తారన్నమాట.
10 సంవత్సరాల వయసు వచ్చిన వరకు వాళ్ళు ఏం చేస్తారంటే 10 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వాళ్ళని మిష్నా అధ్యయనం ద్వారా వాళ్ళని నడిపిస్తారన్నమాట. సో ఎప్పుడైతే మరి ఏవైతే విషయాలు మిష్నా అంటే ఈ తోరా గురించిన విషయాలు ఇంతవరకు మొదట 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు వాళ్ళు తోరా నేర్చుకోవడం ప్రారంభిస్తారు. ఒక్కొక్క గ్రంథము ఒక్కొక్క సంవత్సరానికి సాదృశ్యంగా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయినప్పటికీ వాళ్ళ తోరా గురించి నేర్చుకుంటే 10వ సంవత్సరం నుంచి వాళ్ళు ఏమవుతారో నన్ను అడిగితే మిష్నా అంటే మిష్నా గురించి మిష్నా యొక్క తోరాలో రాయబడిన విషయాల గురించి ఒక్కొక్కటి ఏమై ఉంటుంది అనే దాని గురించి వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు అన్నమాట. సో ఎప్పుడైతే 10 సంవత్సరాల నుంచి నేర్చుకోవడం ప్రారంభిస్తారో 3 సంవత్సరాలు 13 సంవత్సరాల వయసు వచ్చిన వరకు అప్పుడు ఆ అబ్బాయికి కానీ ఆ అమ్మాయికి కానీ ఏం చేస్తారంటే బాత్ మిస్వా అనే కార్యక్రమం జరిగిస్తారు. ఎందుకు బాత్ మిస్వా జరిగిస్తారంటే వాళ్ళు 5 సంవత్సరాల వయసులోనే ఆజ్ఞ నేర్చుకుంటారు. 10 సంవత్సరాల వయసు నుంచే వాళ్ళు ఏమవుతారంటే మిష్నా గ్రంథాలతో తోరా అధ్యయనాన్ని లింక్ పెడుతూ నేర్చుకుంటారు. 13 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ ఈ 3 సంవత్సరాల వయసులో చాలా వరకు తోరాను వాళ్ళు నేర్చుకుంటారు అన్నమాట. అప్పుడు వాళ్ళు ఏమవుతారంటే 3 సంవత్సరాల వయసులో బాత్ మిస్వా చేయడం వల్ల వాళ్ళు ఏమవుతారు అని అంటే ముందుగా ప్రతి ఒక్క యూదుడిని యూదురాలిని వాళ్ళు తెలిసిన మట్టుకు చేయడానికి ప్రారంభిస్తామన్నమాట. బాత్ మిస్వా ఎందుకు చేయిస్తామని అంటే బాత్ మిస్వా ఎందుకు చేయిస్తారు అని అడిగితే కారణం ఏమిటని అడిగితే వాళ్ళకు తెలిసిన దాని ప్రకారంగా నడవటం ప్రారంభించడం 13వ సంవత్సరం నుంచి ప్రారంభమవుతుంది అన్నమాట. అంతవరకు వాళ్ళు ఏం చేస్తారు అంటే లెర్నింగ్ స్టేజే, నో ప్రాబ్లం. వాళ్ళు చేసినా చేయకపోయినా ఏం చేసినా ఏమి నో కౌంటబుల్, ఏది కూడా లెక్కలోకి రాదు. ఎప్పుడైతే బాత్ మిస్వా చేయిస్తారో అప్పటి నుంచి వాళ్ళు ఏమవుతారంటే దే ఆర్ కౌంటబుల్. వాళ్ళు ఏమవుతారంటే లెక్కలోనికి తీసుకురాగలుగుతారు. ఎప్పుడైతే బాత్ మిస్వా చేసుకున్న ప్రతి వ్యక్తి ఏమనంటే ఇది నా సబ్బాతు, ఇది నా సబ్బాతు, ఇది నా ఆజ్ఞ, ఇది నా కట్టడ, ఇది నాది, ఇది నా పండగ, ఇది నా యొక్క సుక్కోతు, ఇది నా పర్ణశాల, ఇది నా షవ్వోతు, ఇది నా యొక్క మరి ఇవి అని చెప్పి ప్రతి ఒక్క దాని గురించి నేను దీన్ని ఎలా చెయ్యాలి ఎందుకు నన్ను అడిగితే దిస్ ఈజ్ ప్రతి ఒక్క ఆజ్ఞ కూడా ఇండివిజువల్గానే తీసుకుని జాగ్రత్తగా చేయవలసిన బాధ్యత ఉన్నది. కాబట్టి ఏమి చేస్తారంటే 13 సంవత్సరాలకే బాత్ మిస్వా చేయిస్తారన్నమాట. ఈ బాత్ మిస్వా చేయడం వల్ల వాళ్ళు ఏమవుతారంటే దేవునితోటి డైరెక్ట్గా అటాచ్ చేయబడి దేవుని ఆజ్ఞలు అనుసరించేవారుగా ఉండి వాళ్ళకు ఒక బాధ్యత నేర్చుకుంటారన్నమాట. 15 సంవత్సరాల వయసు వచ్చిన వరకు వాళ్ళు ఏం చేస్తారంటే తాల్ముద్లోని యొక్క స్టడీని వాళ్ళు ప్రారంభిస్తారన్నమాట. తాల్ముద్ స్టడీని వాళ్ళు ప్రారంభిస్తారన్నమాట. ఈ తాల్ముద్ స్టడీ 15 సంవత్సరాల వయసులో తాల్ముద్ స్టడీని ప్రారంభించిన వాళ్ళు ఏం చేస్తారంటే తాల్ముద్లో ఏం నేర్చుకుంటారంటే తాల్ముద్లో ఏముంటుందంటే చాలా వరకు ఏముంటుందంటే ఏదైనా ఒక విషయాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు రెండు కూడా అడ్డొచ్చేస్తుంటాడు అనమాట. ఏమనంటారంటే మెస్సీ ఎప్పుడు వస్తారని ఒకడు అడిగాడు అనుకోండి, ఒక రబీ గారు అడిగారు అనుకోండి, మెస్సీ గారు ఎప్పుడు వస్తారంటే మరి ఆయన ఇక 2000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వస్తాడని ఒక ఆయన చెప్పాడు అనుకోండి. 2000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎవరు చెప్పారు నీకు? అబ్బాయి నేను అది నమ్మను. ఆయన ఎప్పుడు వస్తారు అని అంటే ఆయన మరి ఇక ప్రవచనాలన్నీ పరిపూర్ణమైనప్పుడు వస్తారని ఒకరు చెప్తారనమాట. ఇంకో మూడో రబ్బీ అంటాడు మీరు చెప్పింది కాదు, కరెక్ట్ కాదు, ఆయన ఎప్పుడు వస్తాడు అని అంటే నాకు తెలిసి ఆయన రావాలి అని అంటే మరి ఇక దావీదు వచ్చాడు కాబట్టి ముందు మరి ఇక యేసేపు వచ్చాడు కాబట్టి నెక్స్ట్ దావీదు వచ్చాడు కాబట్టి ముందు యేసేపు వచ్చేది తర్వాత దావీదు వస్తాడు. అంటే ఏమిటి జరుగుతుంది తాల్ముద్లో అంటే నేరేషన్ జరుగుతుంది. నేరేషన్ అంటే తర్కీకం జరుగుతుంది. ఏమిటంటే ఒకటి చెప్పింది ఒకటి చెప్తారు, ఒకరు చెప్పింది ఇంకొకరు చెప్తారు, ఇంకా చెప్పుకుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే మైండ్ బుర్ర ఏమవుతుందంటే పిల్లవాడు బుర్ర 15 సంవత్సరాలకి ఏమవుతుందంటే ఏది ఏ విధంగా ఆలోచించాలి, ఒకడు మాట ఒక విషయాన్ని నేను చెప్తున్నానంటే ఇంకొకడు 2-3 నన్ను వ్యతిరేకిస్తారు. వాళ్ళు వ్యతిరేకించినప్పుడు కూడా నేను చెప్పాలనుకున్న యొక్క దానిని సూటిగా చాలా నిదానంగా చెప్పగలగాలి అనే కోణంలో వాడు ఏమవుతాడంటే 15వ సంవత్సరం నుంచి వాడు ఏమవుతాడు షార్ప్గా అవడం ప్రారంభిస్తారన్నమాట. పరమతండ్రికి స్తోత్రం, హల్లెలూయా. వీరు తార్కికతను నేర్చుకుంటారు, తమ సొంత ఆలోచన విధానాలను అభివృద్ధి చేస్తారు. ఇది అస్కాపాను నిర్మిస్తుంది. అంటే ప్రపంచాన్ని ఎలాగ చూడాలో అప్పుడు నేర్చుకుంటాడు అన్నమాట అండి. ప్రపంచాన్ని ఎలా చూడాలో ఎవరికి తెలియదు కదా, ఎలా వదిలేస్తే అలాగే బతుకుతాడు.
వాడు ఒకడికి సాయంకాలం 10 సంవత్సరాల వయసులో సాయంకాలం ఒక బాటిల్ అట్టుకొచ్చి ఇస్తే ఏం చేస్తాడు వాడు? ప్రతిరోజు సాయంకాలం బాటిల్ ఇమ్మని అడుగుతాడు, అంతేనా? ప్రతిరోజు సాయంకాలం బిర్యానీ పెడితే నాకు బిర్యానీ పెట్టి అంటాడు. కానీ ఒక పిల్లవాడిని తీసుకొచ్చి వాడికి విద్యా బుద్ధులు నేర్పించి వాడి యొక్క బుర్రను షార్ప్గా చేసి వాడిని బయటకు వదిలితే వాడు ఏమవుతాడు? ప్రపంచాన్ని ఏలేస్తాడు. అందుకని ఇశ్రాయేలీయులు ప్రపంచాన్ని ఏలుతున్నారు. పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ 15 సంవత్సరాల వయసులో బయలుదేరిన వాళ్ళు 18 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఏమవుతారంటే ప్రపంచాన్నిలోనికి వెళ్ళినప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే అవతల ఏమని సమాధానం ఇస్తారు, అప్పుడు నా మాట ఎలా స్టాండర్డ్గా ఉండాలి, నేను చెప్పే విధానం ఎలా ఉండాలి అనేది వాళ్ళు నేర్చుకుంటారు అన్నమాట. 18 సంవత్సరాల వయసు వచ్చిన వరకు వాళ్ళు ఏం చేస్తారంటే వివాహానికి మరి వాళ్ళు దగ్గరగా నడిపించబడతారు. అప్పుడు వివాహం చేసుకున్న తర్వాత భార్యతో కలిసి ఉండే విధానాన్ని వాళ్ళు తెలుసుకుంటారు. పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3 మనం చూసినప్పుడు ఇందులో మనకు కొన్ని విషయాలు కనబడతాయి. మొదటిది వీళ్ళ 5 స్టేజ్లో వీళ్ళు బయలుదేరి వెళ్ళినప్పుడు ఒకటి వాళ్ళ విశ్వాసం, యమునాను బాగా బలపరుచుకుంటారు. రెండవది ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క జ్ఞానం, బీనాను వాళ్ళు బలపరుచుకుంటారు. మూడోది ఏం చేస్తారంటే ప్రపంచాన్ని ఏ విధంగా చూడాలని అష్కాఫాన్ని వాళ్ళు బలపరుచుకుంటారు. మరి తర్వాత ఏమవుతారంటే వాళ్ళ లెక్కల్లో చాలా ఫాస్ట్గా ఉంటారటండి. ఈరోజు కూడా ఇశ్రాయేలీలు పిల్లలు లెక్కల్లో చాలా ఫాస్ట్గా ఉంటారు అన్నమాట. అంతేకాకుండా వాళ్ళు ఒక విషయం ఏంటంటే యమున, యద, అష్కాఫా అనే 3 పదాలను కలిపితే గెమిట్రియా వాల్యూ ఎంత వస్తుందంటే 676 వస్తుందండి. అది 676ని గాక దాని వర్గం గాక మనం తీసామనుకోని మ్యాథమెటిక్స్లోని దాని వర్గం 26 వస్తుంది అన్నమాట అండి. సో ఇది ఏమిటి 26 ఏంటంటే దేవుని యొక్క పేరుగా మనం ఇక్కడ చూస్తామటండి. దేవుని యొక్క పేరుగా దాన్ని మనం చూస్తామటండి. పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3ని కలిగి ఉండటము 13 కుమారుని కలిగి ఉండటానికి సెగుల ఒక విమోచనకు సాదృశ్యంగా ఉంటుంది అన్నమాట. పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇస్సాకు ఏం చేశాడనంటే దైవిక యొక్క సేవ చేయడానికి బయలుదేరి బావులు తవ్వడం ప్రారంభించాడు. ఈ బావుల గురించి మీతో మాట్లాడాలి. ఈ బావులు తవ్వడం ప్రారంభించినప్పుడు అతను ఏం జరుగుతుంది అని అడిగితే ఆ బావులు తవ్వినప్పుడు ఆయనకి చాలా సమస్యలు వస్తాయన్నమాట. ఎందుకు అని అడిగితే వాటిని చాలా జాగ్రత్తగా గమనించాలి. 3 బావులు తవ్వాడు అని చెప్తారు కదండి. ఆ 3 బావులు చాలా ఒక సందేశాన్ని మనకి ఇవ్వడానికి అవి తెలియజేయబడుతున్నమాట. అబ్రహాం మొదటగా ఆయన ఏం చేస్తారంటే 3 బావులు కూడా అబ్రహాం గారు తవ్విన బావులనే ఆయన మరలా తిరిగి తవ్వించాడు తప్ప మరి కొత్త బావులు ఆయన ఏమి కూడా తవ్వించలేదు. రెండవది ఏమిటంటే దీనిని బట్టి మనం అర్థం చేసుకునేదంటే వారి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు వారి పితరులుగా మనం చూస్తాము. అదేవిధంగా చూసినప్పుడు వారు ఒక్కొక్కరు ఒక్కొక్క క్రొత్త మార్గాల్లో వారు నడిచి మనకు ఒక మార్గాన్ని చూపించారన్నమాట. మొదటిది వాళ్ళు ఏం చేస్తారంటే మొదటి తవ్విన బావి ఆయన తవ్వినప్పుడు అక్కడ ఏం జరిగింది అని అడిగితే బావిని తవ్వడమట అండి. మొదటిసారి బావిని తవ్వినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే చాలా పెద్ద పోరాటమే జరిగింది ఫిలిస్తీన్లతోటి. ఇది మా బావి, ఇది మాది, మా దగ్గర నుంచి ఈ బావి మాకు ఇచ్చేయని చెప్పని మరి పోరాడినప్పుడు దానికి ఇస్సాకు గారు ఏం పేరు పెట్టారంటే ఎస్సేక్ అని పేరు పెట్టాడన్నమాట అండి. తర్వాత మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళి రెండోసారి బావి తవ్వినప్పుడు అక్కడ ఏమొచ్చిందంటే ఫిలిస్తీన్లతో ద్వేషం వచ్చింది. మొదటిసారి ఏం పోరాటం వచ్చింది, రెండోసారి ద్వేషం వచ్చి ఇతనిని ఏ విధంగా పాడు చేయాలా అని ఆలోచించడం ప్రారంభించాడు అన్నమాట. అందుకని దానికి ఏం పెట్టారంటే శెత్నా అనే పేరు పెట్టాడు అన్నమాట. మూడవసారి ఆయన బావి తవ్వడానికి బయలుదేరి వెళ్ళినప్పుడు అక్కడ బావి తవ్వడండి చాలా మంచి నీళ్ళు వచ్చినాయి అన్నమాట. చాలా మంచినీళ్ళు వచ్చినాయి. ఆ బావి తవ్వినప్పుడు దానికి ఏమని పేరు పెట్టాడంటే మంచినీళ్ళు వచ్చినాయి, ఏ గొడవలో జరగలేదు, దానికి ఏమిట్టాడంటే రెఖవోత్ అనే పేరు పెట్టాడనమాట. విశాలమైన స్థలము అని అర్థం అంట. పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎస్సేక్ పోరాటం గురించి మాట్లాడుకుందాం. ఎస్సేక్ బావే గాని బావిలో నీళ్ళుండే బావి కదా ఎస్సేక్ అంటే. బావే కానీ బావిలో ఏముండవు, నీళ్ళు ఉండవు. ఎందుకు అది అని అడిగితే ఒక విషయాన్ని మీతో నేను చెప్తాను అన్నమాట.
యోసేపు గారిని చంపేయాలనుకున్నప్పుడు అన్నదమ్ములందరూ కలిసి కొట్టి చావగొట్టి ఒక బావిలో పడవేస్తారు. అందులో ఏమున్నాయి? నీళ్ళు ఏమున్నాయి? పాములు ఉన్నాయి. అందులో పాములు, కప్పలు, తేళ్ళు ఉన్నాయని చెప్పని అక్కడ చెప్పబడింది అన్నమాట. సో మొదటి బావి ఏమిటి అంటే చంపడానికి చూసిన బావి లాంటిది అనమాట. ఎస్సెక్ అంటే నీళ్ళు ఉండవు, నీళ్ళు లేని బావి అన్నమాట. రెండో బావి నీళ్లు ఉంటాయి కానీ నీళ్లు ఊరవు. నీళ్లు ఉంటాయి కానీ మీకు తెలుసా ఈ బావుల గురించి? నేను 3 రకాల బావిలు కూడా నేను చూశాను. రెండో బావి ఏమిటి అని అడిగితే ఆకాశం నుంచి వచ్చే నీరుని, ఆ నీరుని నీరుని ఏం చేస్తుందంటే వాళ్ళు సేకరించి ఒక బావిలా ఉంచుకుంటారన్నమాట. పెద్ద బావిలా ఉంచుకుంటారన్నమాట. అందులో నీరు ఉంటుంది. కానీ ఆ నీరు ఎక్కడిది అని అడిగితే సమకూర్చుకున్న నీరు తప్ప నిజమైన నీరు, కింద నుంచి ఊరిన నీరు, జల నీరు కాదన్నమాట. మూడవ నీరు ఏమిటని అడిగితే నీ భూమిలో నుంచి ఉబ్బికి వచ్చిన నీరు మాట్లాడి. పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం ఎవరైనా ఈ ఒక సత్యాన్ని నమ్మినప్పుడు ముందు ఏమవుతుంది అంటే సత్య ప్రకారం నడవాలని కోరుకున్నప్పుడు ఇంట్లోని చుట్టుపక్కల పోరాటం వస్తుంది. ఆ పోరాటాన్ని అతను నిలబడగలిగినప్పుడు, ఈయన సత్యంలో వస్తుంటే గొడవలు వస్తున్నాయి అనుకుంటాం, కానీ ఆ పోరాటానికి నిలబడినప్పుడు రెండవసారి ఏమొస్తుంది అంటే ద్వేషం వస్తుంది. ద్వేషం అంటే మనల్ని ఏమైనా లేపేయాలని కూడా చూస్తారన్నమాట. మన యొక్క భక్తి ఉంచుకోకుండా ఏం చేస్తారంటే సమూలను నాశనం చేయడానికి చూస్తారన్నమాట. ఇది జరుగుతుంది అన్నమాట. అది అయిపోయిన తర్వాత ఏమవుతుంది అని అడిగితే ఆ యొక్క విస్తారమైన ఫలాలు కనబడతాయి అన్నమాట. ఇది మూడవది అన్నమాట. అదే రెక్కబోతు అని చెప్పేసి అంటారన్నమాట. సో విచిత్రం ఏమిటి అని అడిగితే ఇక్కడ 2 వ్యక్తులు ఉన్నారన్నమాట. యాకోబు ఏశావుని మనం చూస్తామట. యాకోబు ఏశావుని మనం చూసినప్పుడు ఇక్కడ ఆ యొక్క హెబ్రూ యొక్క అక్షరాలలో 2 అక్షరాలు ఉన్నాయన్నమాట. 2 అక్షరాల పేర్లు ఏమిటంటే ఒకదాని పేరు ఆలెఫ్, రెండవ దాని పేరు ఆయిన్. ఆలెఫ్, ఆయిన్ ఈ 2 ఒకేలా పలుకుతామటండి. ఒక అక్షరం ఏదైనా పలకాలంటే ఆ అనే పదాన్ని పలకాలంటే ఆలెఫ్ రాయొచ్చు, ఆయన రాయొచ్చు. 2 కుమారులే, 2 కొడుకులే, 2 కూడా ఎలా ఉన్నారంటే ఒకేలా కనబడతారన్నమాట. 2 కవలలే, కానీ ఇద్దరికి చాలా తేడా ఉంది. ఒకడేమో సాధువుగా గుడారంలో నివసించేవాడైతే ఒకడేమైనాడంటే ఉదయాన్నే లేచి దేనో దాన్ని చంపి రక్తాన్ని చూస్తేనే కానీ వాడు నిద్రపోనివాడు అన్నమాట. 2 ఒకేలా ఉన్నారు కానీ 2 వేరు గుణాలు కలిగి ఉన్నాయన్నమాట. అదే విధంగా మనం ఇక్కడ చూసినప్పుడు ఆలెఫ్, ఆయన్ 2 అక్షరాలు మనం చూస్తున్నప్పుడు ఆ కబ్బాల ప్రకారంగా ఆలెఫ్, ఆయన మధ్యన ఉన్న సంబంధము ఏమిటి అని అడిగితే చాలా వ్యత్యాసం అన్నమాట. చీకటికి వెలుగుకున్న అంత వ్యత్యాసం ఉంటుంది అన్నమాట. మరో మాటలో చెప్పాలంటే ఆయన అనేది ఉన్నది చూసారండి. ఆయన అనే అక్షరం ఏదైతే ఉన్నది ఈ ఆయన అక్షరం అంటండి ఆలిఫ్ ఎక్కడ ఉన్న దాన్ని కప్పేస్తుంది అంటండి, దాన్ని మూసేస్తుంది అంటండి. ఆలిఫ్ని కనబడవద్దంటండి. ఆలిఫ్ని కనబడుకోకుండా ఏం చేయాలని కోరుకుంటుందంటే ఆయన్నే కనబడాలని కోరుకుంటుంది అన్నమాట. విచిత్రం ఏమిటని అడిగితే ఆయన అంటే 70 అని అర్థం అన్నమాట. ఆయన అంటే ఏంటి? 70. ఆలిఫ్ అంటే 1, 70, 1. మరొక విషయం ఏమిటని అడిగితే మరి ఇక తోరాకి 70 కోణాలు ఉంటాయి. తోరాకి ఎన్ని కోణాలు ఉంటాయి? 70 కోణాలు ఉంటాయి. తోరా ఎన్ని? 1. 70 తోరాకు 70 కోణాలు ఉంటాయి, కానీ తోరా మాత్రం 1గానే ఉంచబడుతుంది అన్నమాట. అదేవిధంగా ఇజ్రాయేల్ దేశంలో సన్హెద్రిన్ ఉంటుంది. ఎంతమంది ఉంటారు? 70 మంది ఉంటారు. కానీ 70 మందిలో నుంచి బయటకు వచ్చే సందేశం ఎన్ని ఉంటాయండి? 1 సందేశం ఉంటుంది అన్నమాట. అది వాళ్ళందరూ కలిసి ఒక్క వ్యక్తిగానే వ్యక్తీకరణ ఇస్తారు తప్ప 70 మందిగా చెప్పడానికి కుదరదు. అదేవిధంగా 70 దేశాలు ఉన్నాయి, 70 నేషన్స్ ఉన్నాయండి. 70 దేశాలు ఉన్నాయి. ఈ 70 దేశాలు దేనికి సాదృశ్యం అంటే ఇస్మాయేలుకి సాదృశ్యం. ఒకే ఒక జాతి ఉన్నది. ఆ దేశం ఎవరు? ఇజ్రాయేలు మాట. పరమ దానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచంలోని ఆ 70 జాతులు కలిసి ఒక ఆలిఫ్ అంటే ఈ యొక్క ఇస్రాయేలుని ఒక్కటిగా ఉన్న ఇస్రాయేల్ని మరి ముట్టాలని అది కోరుకుంటుంది. కానీ
ఈ ఒక్కటి మాత్రమే పవిత్రముగా ఉంచబడుతుంది అన్నమాట. పరమ తండ్రి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఏమిటి ఇది, ఎందుకు ఇది చెప్తున్నాను అని అడిగితే, నిజానికి ఆలెఫ్ ఆయనకి ఒక సంబంధం ఉంది. నేను గతంలో మీతో మాట్లాడనమాట. ఒకటి ఏంటంటే కెతెనత్ ఓర్ లవ్ ఎలవ్షం అంటే కెతెనత్ ఓర్ అంటే ఓర్ అనే పదం పలుకుతున్నప్పుడు అందులో ఏ అక్షరం ఉన్నదన్నది ముఖ్యం, కానీ ఓర్ అనే పదం ఆలిఫ్తోనూ పలకొచ్చు, ఆయనతోనూ పలకొచ్చు మాట అండి. ఓర్ అనే పదం కెతెనత్ ఓర్ అని అన్నాను నేను. అంటే ఏంటంటే ఓర్ అంటే అక్కడ ఉన్న అక్షరాన్ని బట్టే ఆ అక్షరాన్ని బట్టే దాని అర్థం వస్తుంది అన్నమాట. ఓర్ అంటే ఆయన ఉన్నది అనుకోండి, చర్మపు వస్త్రాలు అని అర్థం అటండి. ఆదాము గారికి అవ్వగారికి పరమ తండ్రి కుట్టించిన చర్మపు వస్త్రాలు అని అర్థం అన్నమాట. అదే ఆలిఫ్ ఉన్నది అనుకోండి, ఓర్లోని మొదటి అక్షరం, అదేమవుతుందో తెలుసండి, కాంతి వస్త్రాలు. పరమ తండ్రి ఆదాము అవ్వగారికి మొదట్లో ఇచ్చిన వస్త్రాలు ఏంటవి? కాంతి వస్త్రాలు. వాళ్ళ పాపం చేసినప్పుడు అది ఏమైపోయిందంటే పోగొట్టుకుని వాళ్ళు ఏమయ్యారంటే చర్మపు వస్త్రాలను ధరించుకున్నట్టుగా మనం చూస్తాం. అంటే పాపానికి ముందు మరి ధరించిన వస్త్రం కాంతి వస్త్రం అయితే, పాపం తర్వాత వారు ధరించిన వస్త్రం ఏంటంటే కష్మాల్ అని పిలుస్తారన్నమాట. కష్మాల్ అంటే మరి యొక్క చర్మపు వస్త్రాన్ని వాళ్ళు ధరించుకున్నట్టుగా చూస్తున్నమాట. అందుకనే మనం చూసేది ఏమిటి, మనం ఎలా చూస్తున్నామట, జ్ఞానులు అంటండి జన్మించే దాన్ని చూస్తారట. అది జ్ఞాని యొక్క దృష్టి అని పిలువబడుతుందన్నమాట. అదే విధంగా మరి ఈ కొన్ను అయితే సరిదిద్దబడుతుందో జ్ఞాని యొక్క కొన్న దృష్టి, మరి సరిదిద్దబడిన కొన్ను ఏం చేస్తుందంటే మరి దేవుడు ఎలా చూస్తారో చూడగలుగుతారు అన్నమాట. శారీరకమైన కొన్ను ఏం చేస్తుందంటే శరీర విషయాల మీద మరి దృష్టి పెడుతుంది అన్నమాట. ఇప్పుడు మనము ఎలాగున్నాము, మనం ఎలా చూస్తున్నాము, మరి నిజానికి చూడండి, ఇందాక నేను మీతో మాట్లాడాను, విశ్వాసమును మరి అదేవిధంగా జ్ఞానము, హష్కాఫా, ఈ మూడిటిని మనం కలిగి ఉండగలిగినప్పుడు ప్రపంచంలో మనం ఎలా ముందుకు వెళ్ళాలో పరమ తండ్రి మనకు నేర్పిస్తారన్నమాట. బయటికి వెళ్ళి మనం ఏ విధంగా జీవించాలో మనకి త్వర అది మనకు నేర్పిస్తారన్నమాట. ఆ విధానం మనం అనుసరించడం మానేసి, అది పక్కన పెట్టేసి, దాన్ని మనం ప్రేమించడం మానేసి, ఆ విశ్వాసంలో మనం కొనసాగక మనం కొత్త మార్గాన్ని బయలుదేరి వెళ్తే మనం ఏమవుతాం మనం అడిగితే, ఈ లోకంలో మనం మరి కొనసాగలేని పరిస్థితిలో మార్చబడుతున్నాం. ఏషావు ఏం చేశాడంటే బాహ్యమైన దానికి లోబడిపోయినట్టుగా మనం చూస్తామట. కానీ బాహ్యమైన దానికి లోబడిపోయినా కానీ ఇస్సాకు గారి యొక్క ఆశీర్వాదము, ఇస్సాకు గారి యొక్క ఆలోచన వీరిద్దరిని ఐక్యం చేయాలి. కాబట్టి మెస్సియా రాకలు ఏమవుతున్నారంటే ఏషావు, యాకోబు ఇద్దరు కూడా మరి ఏమవుతారంటే మరి ఐక్యమవుతారు. ఏషావు కూడా విడిపించబడి మరి మెస్సీ యొక్క రాకకు సిద్ధపడుతుందని చెప్పబడినట్టుగా మనము మెస్సీ యొక్క రాకడ కొరకు సిద్ధపడి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. తండ్రి తన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాధికారి, జీవాధిపతి, జీవం గల తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతి కొనవాడ, భూమి ఆకాశంలో అనుసరించిన సృష్టికర్త, ఆబాధన శివారు తమ పరిశుద్ధమైన నామం బట్టి తమ స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు తండ్రి తమ వాక్యం ద్వారా తండ్రి మాతోని మా అందరితో మీరు మాట్లాడి నడిపించిన విధానం బట్టి మీ స్తోత్రం. మీ వాక్యం ద్వారా నన్ను మమ్మల్ని బలపరచమని, మీ కృపలో భద్రపరచమని, నీకు ఇష్టంగా నడిపించమని, చిత్తంలో జీవించమని, కృపాస్తం మాకు తోడుగుంచమని అడుగుతున్నాం తండ్రి. సహాయం చేయండి అయ్యా తండ్రి. నేను తండ్రి లోక సంబంధమైన మనుషులుగా కాకుండా తండ్రి ఆత్మ సంబంధమైన బిడ్డలుగా, నీ బిడ్డలైన ఇశ్రాయేలుతో కలిసి నడిచేవారుగా తండ్రి ఈ ఆజ్ఞలను కట్టడం అనుసరించే మనసు మాకు దయచేయండి తండ్రి. నానా తండ్రి, మేము తండ్రి లోకమును ప్రేమించేవారుగా కాకుండా తండ్రి వాక్యం ప్రేమించే మనసును మాకు దయచేయండి తండ్రి. అవును తండ్రి, మేము తండ్రి వాక్యం కొరకు నడిచేవారికి మమ్మల్ని సిద్ధపాటు చేసి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. మీరు స్థిరపరిచేవారు, మీరు బలపరిచేవారు, మీ కృపా కాపుదలు మాకు దయచేయండి. అదేవిధంగా బలహీనులు ఉన్న నా సహోదరులు అహరోబైన అబ్రహాం గారు మీరు దర్శించండి, లేవనెత్తండి, మొట్టని స్వస్థపరచిన శక్తిని బలమును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. తండ్రి ఇంకో తండ్రి మేము మరలా మీరు లేపుకుని మీ సాక్షిగా నిలబెట్టుకుని మీ పరిచయాలు మీరు కొనసాగించుకుని నడిపించమని అడుగుతున్నాం తండ్రి. స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆయనకున్న లివర్ ఇన్ఫెక్షన్ నుంచి కంప్లీట్గా తండ్రి విడుదల దయచేసి శక్తిని బలమును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మీకు వ్యతిరేకంగా చేసిన పాపాలు ఏమంటే మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. మీ ప్రజలైన ఇశ్రాయేలుతో కలిపి మీకు మీ యొక్క తండ్రి యొక్క మెస్సీ యొక్క రాకడ కొరకు ఎదురు చూసేవారుగా, ఇదిగో తండ్రి లుబావిచ్చర్ రవి గారు సెలవిచ్చినట్లుగా తండ్రి మెస్సీ కొరకు ఎదురు చూసే యొక్క జీవితం మాకు దయచేయమని, మీకు ఇష్టలుగా మమ్మల్ని నడిపించమని, కృపాస్తం మాకు తోడుగుంచమని, వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించి నడిపించి సహాయం చేయమని సమస్త మహిమ ఘనత మనకు అర్పిస్తూ యేసువామిశ్రీ వారి పరిశుద్ధమైన నామం అడిగిబడి కొంచెం నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షలోం.